హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికా భట్నాగర్స్ తెలుగు ఛానల్. దీంట్లో మనం ఒక సిరీస్ ప్రకారంగా రోజు వాడే ఇంగ్లీష్ వాక్యాలు, రోజు వాడే హిందీ వాక్యాలు ఈ రెండు నేర్చుకుంటున్నాం కదా. ఈ సిరీస్ చాలా బాగా సక్సెస్ఫుల్ చేస్తున్నారు, మీరందరూ బాగా ఫాలో అవుతూ. ఎందుకంటే ఒకే పదం తీసుకుని దాన్ని అనేక రకాలుగా మనము ఎలా వాడాలో నేర్చుకుంటున్నాం. ఇట్లా నేర్చుకుంటే డెఫినెట్లీ ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. బై ద వే, మీరు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారా? చేస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. అదొకటిను 50 డేస్ ఇంగ్లీష్ వొకాబులరీ, ఆ రెండు ప్లేలిస్టులు ఫాలో అవుతూ ఈరోజు వాక్యాలు నేర్చుకోండి. ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ సక్సెస్ ఆఫ్ దిస్ సిరీస్ డైలీ యూసేజ్ సెంటెన్సెస్. ఈ సిరీస్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు. సరే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోయే ముందుగా చెప్పాల్సింది, ఇది 7వ ఎపిసోడ్. ఇంతకుముందు ఆల్రెడీ 6 అయిపోయినాయి. ఈ 6 ఎపిసోడ్స్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది కొత్త పాత అంటూ ఏముండదు, సేమే సబ్జెక్ట్, సేమే లాంగ్వేజ్, సేమే మనకి. కాకపోతే యూసేజ్ మనం తెలుసుకుంటున్నాం అంతే. కాబట్టి పాత వీడియోలు కొత్త వీడియోలు అని చూడకండి, అన్నీ నేర్చుకోండి. ఓకే, సరే, ఈరోజు క్లాస్లో 20 వాక్యాలు ఒకే రకమైన సీక్వెన్స్లో వెళ్ళిపోదాం. ఓకే, రెడీనా? సరే, సో ఫస్ట్ చూడండి, నిదానంగా ఉండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిదానంగా ఉండరాదు, కూల్గా ఉండరాదు అంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? స్టే కూల్ అంటూ ఉండండి త్రూ అవుట్ ద సెషన్. ఎప్పుడు నా క్లాస్కి వచ్చినా మీరు నాతో పాటు మాట్లాడుతుండాలి, అప్పుడే మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? సో స్టే కూల్, స్టే కామ్ కూడా అనొచ్చు. స్టే కూల్ లేకపోతే స్టే కామ్. స్టే కూల్, స్టే కామ్, లేకపోతే బీ కూల్, బీ కామ్. బీకామ్ అంటే బీకామ్, నేను చేసిన డిగ్రీ బీకామ్ గుర్తుకొస్తుంది. నేను బీకామ్లో జాయిన్ అయినప్పుడు మా లెక్చరర్స్ అనేవాళ్ళు బాగా కోతుల్లాగా అల్లరి చేసేవాళ్ళము. బీకామ్ అనేవాళ్ళు. ఎక్కడ కామ్గుంటాము, స్టూడెంట్స్ కదా. సరే, సో నిదానంగా ఉండు, స్టే కూల్, స్టే కామ్, బీ కూల్, బీ కామ్, ఎట్లా అని అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెట్టొద్దు. ఇప్పుడు నిదానంగా ఉన్నాం కదా, స్టే కూల్, స్టే కామ్ అంటున్నాం. దాంతోపాటుగా వై ఆర్ యూ వరింగ్? స్టే కూల్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వై ఆర్ యూ టేకింగ్ టెన్షన్? వై ఆర్ యూ లుకింగ్ టెన్స్డ్? సో స్టే కూల్, బీ కూల్ అనొచ్చు. ఇక్కడ చూడు, నెట్టొద్దు. ఇదేంటిది? ఇది పెట్టలేదా? ఒత్తుదా? ఓకే, నెట్టొద్దు అంటే డోంట్ పుష్. నెట్టడం అంటే పుష్ చేయడం. నెట్టొద్దు, డోంట్ పుష్. ఎందుకు నెడుతున్నావు? నెక్స్ట్ చూడండి, ఎందుకు నెడుతున్నావు? వై ఆర్ యూ పుషింగ్? పుష్ అంటే నెట్టడం కదా. ఎందుకు నెడుతున్నావు? వై ఆర్ యూ పుషింగ్? మనం బయట ఎక్కడో ఒక ప్లేస్లో కొన్ని చోట్ల వాడాల్సి ఉంటుంది. తెలుగు మాట్లాడుతూ మధ్యలో ఒక్క ఇంగ్లీష్ పదం వదలండి, మీ వాల్యూ కొంచెం ఇలా పెరుగుతుంది. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటారు. సో కాబట్టి కీప్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఎందుకు నెడుతున్నావు? వై ఆర్ యూ పుషింగ్? వై ఆర్ యూ పుషింగ్? వై ఆర్ యూ పుషింగ్? డోంట్ పుష్. ఇట్స్ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. నాకు కంఫర్టబుల్గా లేదు. ఇట్స్ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. వీఆర్ ఫీలింగ్ అనీజీ. కొంచెం అనీజీగా అనిపిస్తుంది. వీఆర్ ఫీలింగ్ అనీజీ. డోంట్ పుష్ ప్లీజ్. ఇట్లా మాట్లాడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి, పండ్లు తింటావా? వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. పండ్లు తింటావా? వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. నువ్వు పండ్లు తింటావా అన్నాం అనుకున్నా, డూ యూ వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. మామూలుగా పండ్లు తింటావంటే వాంట్ టు ఈట్ ఫ్రూట్స్ అక్కర్లేదు. ప్రతిసారి నువ్వు అని అక్కర్లేదు. కొన్నిసార్లు నువ్వు అని లేకుండా కూడా వాడచ్చు. పండ్లు తింటావా అంటామంటే వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. పండ్లు తింటా. ఎస్, ఐ వాంట్ టు ఈట్. ఓన్లీ ఫ్యూ. ఎస్, నేను తింటాను. ఎస్, ఐ వాంట్ టు ఈట్. నేను తినాలనుకుంటున్నాను. ఓన్లీ ఫ్యూ ఫ్రూట్స్. కొద్దిగా ఫలాలు మాత్రమే. ఇప్పుడు పండ్లు తినే మూడ్లో లేను. ఐఎమ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు టేక్ ఫ్రూట్స్. ఎప్పుడైనా చూద్దాం, సమ్ అదర్ టైమ్, బట్ నాట్ రైట్ నౌ. ఇప్పుడైతే వద్దు. ఐఎమ్ ఇన్ హరీ, నేను తొందరలో ఉన్నాను. ఓకే, ఇంకా చూడండి, అన్నం తిన్నావా? హ్యాడ్ యువర్ మీల్స్. అన్నం తిన్నావా? ఎస్, ఐ హ్యాడ్ మై మీల్స్.
నేను తిన్నాను. ఎస్, ఐ హ్యాడ్ మై మీల్స్. నో, ఐఎమ్ స్కిప్పింగ్. స్కిప్పింగ్ అంటే ఈ స్కిప్పింగ్ కాదు, స్కిప్ అంటే నేను వదిలేస్తాను, ఈరోజు అన్నము తినట్లేదు, ఈ పూటకి మానేశాను అని చెప్పడానికి. ఓకే, నో ఐ స్కిప్డ్ ఇట్. నేను తినట్లేదు ఈరోజు అంటే ఈ పూటకి తినట్లేదు. నో ఐ డోంట్ వాంట్ టు ఈట్. లేదు, తినాలనుకోవట్లేదు. మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్. నాకు ఆరోగ్యం బాగాలేదు. సో ఐ స్కిప్డ్ మీల్స్. నేను అన్నం స్కిప్ చేశాను. రాదర్ దెన్ రైస్ ఐఎమ్ టేకింగ్ ఫ్రూట్స్. రాదర్ దెన్ అంటే అన్నం బదులుగా, రాదర్ దెన్. ఓకే, రాదర్ దెన్ ఫ్రూట్స్ ఐఎమ్ టేకింగ్ ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. రాదర్ దెన్ రైస్, రాదర్ దెన్ మీల్స్ ఐఎమ్ టేకింగ్ టిఫిన్. నేను టిఫిన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా చూడండి, ఏం తింటావు? వాట్ డూ యూ వాంట్ టు ఈట్? వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఏం తింటావు? వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఏం తింటావు? నువ్వేం తింటావు అంటే వాట్ డూ యూ వాంట్ టు ఈట్, ఏం తింటావు? ఐ వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్. ఇనఫ్. నేను ఒక ఐస్ క్రీమ్ తింటాను, చాలు. ఐ లీడ్ సమ్ అదర్ టైమ్. తర్వాత ఎప్పుడైనా తింటాను. టుడే ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ నీడ్ టు రష్ అప్. ఈరోజు టైం లేదు నా దగ్గర, నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఐ నీడ్ టు రష్ అప్. గుర్తుపెట్టుకోండి, ఐ నీడ్ టు రష్ అప్. సో రైట్ నౌ సారీ, నాట్ నౌ. ఈ పూటకైతే సారీ, నేను తినలేను, ఐఎమ్ సారీ, విల్ సీ సమ్ అదర్ టైమ్. బై ది వే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్. ఎనీవే, మీరు ఆఫర్ చేస్తారు కదా, థ్యాంక్ యూ ఫర్ దట్. డెఫినెట్లీ ఐ విల్ నాట్ మిస్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం నేను మిస్ అవ్వను మీ దగ్గర, తింటా. నెక్స్ట్ టైం తప్పకుండా తింటాను. రైట్ నౌ ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మాత్రం కొంచెం వదిలేయండి నన్ను, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నన్ను వదిలేయండి అన్నట్టు అలా మాట్లాడండి. మీకు ఇక్కడ ఒక్కటే రాశాను కానీ నేను చాలా చెప్తున్నాను కదా వాక్యాలు, అవి కూడా రాసుకుంటూ ఉండండి, లేదా మైండ్లో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా అయితేనే వస్తుంది లాంగ్వేజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి. ఎప్పుడు తింటావు? వెన్ డూ యూ వాంట్ టు ఈట్? ఎప్పుడు అంటే వెన్ కదా. వెన్ డూ యూ వాంట్ టు ఈట్? వెన్ డూ యూ వాంట్ టు ఈట్? ఆఫ్టర్ 2 hours, 2 గంటల తర్వాత. ప్రాబబ్లీ ఈవినింగ్, సుమారుగా సాయంత్రం తింటాను. ప్రాబబ్లీ ఇది వర్డ్ కూడా యూస్ చేస్తూ ఉండండి. సో వెన్ డూ యూ వాంట్ టు ఈట్? టుమారో ఐల్ ఈట్. నెక్స్ట్ వీక్ వెన్ ఐ కమ్ టు యువర్ హోమ్ ఐల్ ఈట్. డెఫినెట్లీ నేను వచ్చే వారం మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు తప్పకుండా తింటాను. వెన్ డూ యూ వాంట్ టు ఈట్? రైట్ నౌ ఐఎమ్ నాట్ హంగ్రీ. రైట్ నౌ ఐఎమ్ నాట్ హంగ్రీ అంటే ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఐల్ ఈట్ ఆఫ్టర్ 1 hour. నేను ఒక గంట ఆగినాక తింటాను, అట్లా చెప్పొచ్చు. ఇంకా చూడండి, తర్వాత తింటాను. ఐల్ ఈట్ లేటర్. ఐల్ హ్యావ్ లేటర్ అనొచ్చు, ఐల్ ఈట్ లేటర్ అనొచ్చు, ఐ విల్ ఈట్ లేటర్. ఐ విల్ ఈట్ లేటర్ అనొచ్చు, లేకపోతే ఐల్ ఈట్ అనొచ్చు. ఇదంటే కాంట్రాక్షన్స్లో అనమాట. కాంట్రాక్షన్స్లో ఐ విల్ ఆర్ ఐల్ ఈట్ లేటర్, ఐ విల్ ఈట్ లేటర్, ఐ విల్ ఈట్ ఆఫ్టర్ ½ an hour. తర్వాత తింటాను. ఓకే, నేను అల్పాహారం చేశాను. హ్యాడ్ యువర్ లంచ్ ఆర్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు మనము నేను అల్పాహారం చేశాను. ఏం తిన్నావు అంటే నేను అల్పాహారం చేశాను. అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ కదా. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అల్పాహారం అని? తెలుగు మర్చిపోతున్నాం మనము. సరే, నేను అల్పాహారం చేశాను. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కాదు, బ్రేక్ఫాస్ట్. ఓకే, ప్రొనౌన్సియేషన్ నేర్పించాను కదా. నేను అల్పాహారం చేశాను. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ వాట్ డిడ్ యూ, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా పెట్టుకోవచ్చు. వాట్ డిడ్ యూ హ్యాడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్? ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్లో? వాట్ డిడ్ యూ హ్యాడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్? వాట్ డిడ్ యూ హ్యావ్? నో, వాట్ డిడ్ యూ హ్యావ్ అనొచ్చు, హ్యాడ్ బదులుగా హ్యావ్. వాట్ డిడ్ యూ హ్యావ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్? ఐ హ్యాడ్ ఇడ్లీ. I had 2 idlis and 1 vada. I had masala dosha. It was so yummy and my belly is full. My tummy is full. Belly anna tummy anna okate. Okay, my tummy is full. I'm happy. My stomach is full.
అట్లా చెప్పొచ్చు. వాట్ డిడ్ యూ హ్యావ్? ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ పదండి అందరం భోజనం చేద్దాం. పదండి అందరం భోజనం చేసేద్దాం అంటాం జనరల్గా. కమ్ లెట్స్ హ్యావ్ లంచ్, లెట్స్ హ్యావ్ డిన్నర్, లెట్స్ హ్యావ్ మీల్స్. కమ్. లేకపోతే చాలామంది ఉన్నారు ఇలా కూడా, కమ్ ఆన్ ఎవ్రీ వన్ లెట్స్ హ్యావ్ లంచ్. కమ్ ఆన్ అనొచ్చు, లేదా కమ్ లెట్స్ హ్యావ్. ఇక్కడ ఒక కాంట్రాక్షన్ తీసుకోండి, లెట్స్ హ్యావ్ లంచ్. ఇక్కడ లంచ్ అనొచ్చు, లేదా డిన్నర్ అనొచ్చు, లేదా మీల్స్ అనొచ్చు. ఓకే, కమ్ లెట్స్ హ్యావ్ లంచ్, కమ్ లెట్స్ హ్యావ్ డిన్నర్, ఇట్లా చెప్పండి. ఓకే, ఇంకా చూడండి, భోజనం చేయకుండా వెళ్ళొద్దు. జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా భోజనం చేయకుండా వెళ్ళొద్దు ఈరోజు అంటాం కదా. సో డు నాట్ గో వితౌట్ హ్యావింగ్ మీల్స్. డోంట్ గో అని, లేకపోతే డు నాట్ గో అంటే ఇంకా క్లియర్ ఉంటుంది. డోంట్ గో, డోంట్ గో వితౌట్ మీల్స్, లేకపోతే వితౌట్ డిన్నర్ అనండి, వితౌట్ లంచ్ అనండి. ఓకే, డోంట్ గో వితౌట్ మీల్స్. ఇక్కడ మనం కాంట్రాక్షన్ తీసుకున్నాం డోంట్ అనేసి. డు నాట్ గో వితౌట్ హ్యావింగ్ మీల్స్ అంటే లంచ్ చేయకుండా వెళ్ళదు. డు నాట్ గో అన్నప్పుడు ఇంకా కొంచెం స్పెసిఫిక్గా ఒత్తినట్టుగా ఉంటుందన్నమాట. డు నాట్ మేక్ మిస్టేక్, డు నాట్ కమ్ లేట్, డోంట్ కమ్ లేట్, డోంట్ మేక్ మిస్టేక్స్. కామన్, కొంచెం క్యాజువల్గా అనిపిస్తుంది. అదే మీరు ఎప్పుడైతే డు నాట్ అన్నాం అనుకోండి, కొంచెం ఇన్సిస్ట్ చేసి నొక్కి వక్కా నుంచి పలికినట్టుగా ఉంటుంది. ఓకే, సో డోంట్ గో వితౌట్ మీల్స్. ఇక్కడ చూడండి, కూర్చో, సిట్. మనం క్లోజ్గా ఉన్నాం అనుకోండి, చిన్నవాళ్ళు అనుకోండి సిట్ అంటాము, సిట్. అదే కూర్చోండి అన్నాం అనుకోండి, దానికి ప్లీజ్ బీ సీటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇది ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. కూర్చోండి అంటే బీ సీటెడ్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. ఎప్పుడైనా పొలైట్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇక్కడ కూర్చోండి, సిట్ హియర్. దయచేసి ఇక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, ప్లీజ్ బీ సీటెడ్ హియర్, ప్లీజ్ బీ సీటెడ్ హియర్. కూర్చోండి అంటే ప్లీజ్ సిట్. ఇక్కడ కూర్చోండి, సిట్ హియర్. ప్లీజ్ కూడా ఇక్కడ లేదు కదా, అందుకని రాయట్లేదు. సిట్ హియర్, సిట్ హియర్. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ హియర్ అంటే దయచేసి ఇక్కడ కూర్చోండి అట్లా చెప్పొచ్చు. దయచేసి కూర్చోండి వచ్చేసి చూడండి, ఇక్కడ ఏంటి కూర్చోండి అన్నాం, సిట్ హియర్. ఓకే, ఇక్కడ కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. ఇదే ఇక్కడ ఈ సెంటెన్సే మనకి ఇక్కడ వచ్చేస్తుంది, ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి ఇక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, ప్లీజ్ బీ సీటెడ్ హియర్. హియర్ ఒక్కటే యాడ్ చేస్తాం అంతే. దయచేసి ఇక్కడ కూర్చోండి అంటే. ఇంకా చూసి చూడండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటాం కదా, ఇది చాలా వరకు మనం తెలుగులో వాడుతుంటాం. మనం కూర్చొని మాట్లాడుకుందాం. అదే ఇంగ్లీష్లో విల్ సిట్ అండ్ టాక్. విల్, ఇది కూడా కాంట్రాక్షన్స్లో తీసుకోండి. విల్ సిట్ అండ్ టాక్, విల్ సిట్ అండ్ టాక్. కూర్చొని మాట్లాడుకుందాం, విల్ సిట్ అండ్ టాక్. డోంట్ వరీ, డోంట్ టేక్ టెన్షన్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఒక్క అరగంట ఆగండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం, విల్ సిట్ అండ్ టాక్. ఓకే, ఇంకా చూడండి, నాకు తెలుసు, ఐ నో. నాకు తెలుసు, ఐ నో. నో స్పెల్లింగ్ చూసుకోండి, KNOW, ఐ నో. ఇక్కడ ఎన్ని పెట్టామనుకోండి, నౌన్ వస్తుంది. ఓకే, ఐ నో, నాకు తెలుసు. నాకు తెలియదు, ఇదేంటి నాకు తెలుసు. ఒకవేళ నాకు తెలియదు అన్నామనుకోండి, ఐ డోంట్ నో. సింపుల్, ఐ డోంట్ నో. అదేవిధంగా చూడండి, నీకు తెలుసా, నాకు తెలుసు, నాకు తెలియదు. నీకు తెలుసా, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, నీకు తెలుసా. డూ యూ నో, డూ యూ నో. నీకు తెలుసా, అప్పుడు ఆన్సర్ నాకు తెలుసు, నాకు తెలియదు. ఐ నో, ఐ డోంట్ నో. సారీ, ఐ డోంట్ నో. సారీ, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా ఇలా చెప్పకుండా సారీ, ఐ డోంట్ నో, క్షమించాలి, నాకు తెలీదు. సారీ, ఐ డోంట్ నో ఎట్ ఆల్, నాకు అస్సలు తెలియదే. ఓకే, ఐ ట్రై టు నో, నేను తెలుసుకోవాలని ట్రై చేస్తాను, అట్లా తీసుకోవచ్చు. నీకు ఏం తెలుసు, వాట్ డూ యు నో, వాట్ డూ యు నో. మీరు తెలుగులో మాట్లాడుతూ
మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలాంటి ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకోండి. మామూలుగా తెలుగులో మాట్లాడుతున్నాము, నాకు చాలా విషయాలు తెలుసుకోవాలి, బట్ ఐ డోంట్ నో. ఒకటేసారి ఇంగ్లీష్లో జంప్ చేసేయండి. మధ్య మధ్యలో ఎప్పుడైతే మీరు మెల్లమెల్లగా జంప్ చేస్తారో ఇట్లా, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా మెల్లగా పెరుగుతుంది. అరే ఏముంది మాట్లాడుతున్నాము, రోజు ఉన్నాయే కదా. యాక్చువల్లీ మీకు అన్ని మ్యాక్సిమం తెలుసు, కాకపోతే మాట్లాడాలి అనే ఆ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కోసం ఈ క్లాసులు. ఓకే, సో నీకేం తెలుసు, వాట్ యు నో, నీకేం తెలుసు. ఓకే, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. ఐ నో ఎవ్రీథింగ్ అట్లా తీసుకోండి. ఇంకా చూడండి, తెలుసుకో, ట్రై టు నో, ట్రై టు నో. తెలుసుకోవాలని ప్రయత్నించు, సరిగ్గా తెలుసుకో. ట్రై టు నో ప్రాపర్లీ, ఇక్కడ ప్రాపర్లీ యాడ్ చేసామంటే సరిగ్గా తెలుసుకొని ట్రై చెయ్యి. ట్రై టు నో ప్రాపర్లీ, సరిగ్గా తెలుసుకొని ట్రై చెయ్యి. ష్యూర్ ఐ విల్, తప్పకుండా, సరే తప్పకుండా, ష్యూర్ ఐ విల్, ఐ ట్రై టు నో, అంత పెద్ద అక్కర్లేదు. ష్యూర్ ఐ విల్ అయిపోయింది ఆన్సర్ దానికి. ఓకే, అండ్ తెలుసుకున్నావా, డిడ్ యూ ఫైండ్ అవుట్, తెలుసుకున్నావా, నీకు తెలిసిందా అది అంటే డిడ్ యూ ఫైండ్ అవుట్. తెలుసుకున్నావా దాని గురించి. ఓకే, ఇప్పుడు ఇలా మనం సెంటెన్స్ నేర్చుకుంటున్నాం కదా, కొన్ని సందర్భాలలో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ డిడ్ యూ ఫైండ్ అవుట్ అంటున్నాం, డిడ్ యూ ఫౌండ్ అనొచ్చు కదా, డిడ్ ఎందుకు వాడాం, ఇది ఎందుకు వాడాం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అయితే మీకు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో క్లియర్గా వచ్చేస్తే మొత్తం నేర్పించండి. టెన్సెస్ ఎంత నీట్గా ఉన్నాయంటే ఆ క్లాసులన్నీ మీరు నీట్గా ఒక బుక్లో రాసుకొని నేర్చుకొని, దాంతో పాటుగా ఈ డైలీ యూసేజ్ సెంటెన్స్ నేర్చుకున్నాం అంటే ఇంగ్లీష్ ఈజ్ నథింగ్. యూ డెఫినెట్లీ యూ క్యాన్ స్పీక్. సో దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ, ఇఫ్ యూ ఫాలో దిస్ సిరీస్. ఈ సిరీస్ చక్కగా ఫాలో అయితే కనుక ఎక్కడ ఏం వాడుతున్నాము ఇవన్నీ మీకు డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఇవన్నీ 45 డేస్ నేర్చుకోండి. దాంట్లో మొత్తం మీకు క్లియర్గా కాన్సెప్ట్, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, గ్రామర్ ఎలా వాడుతున్నామో తెలుస్తుంది కదా. అప్పుడు ఇది ఫాలో అయితే కనుక యుల్ బి వండర్ఫుల్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. బై ది వే, ఈ సిరీస్ వర్కౌట్ అవుతుందా? ఎస్ అయితే డెఫినెట్లీ మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎలా వర్కౌట్ అవుతుంది, మీకు నేర్చుకుంటున్నారు, ఇంకా కావాలా, మీ రెస్పాన్స్ని బట్టి ఈ సిరీస్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ప్రాక్టీస్ వెల్. బై ది వే, చెక్అవుట్ ద ప్లేలిస్ట్ ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో కూడా మీకు చాలా ఇంగ్లీష్ రిలేటెడ్ ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చాలా ఇచ్చాను. మీకు ఏది కావాలో అది వాడుకోండి కొంచెం, కానీ ప్రాక్టీస్ మాత్రం అస్సలు వదలొద్దు. అలా అయితే బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. See you in the next episode with some more interesting daily usage English sentences. By the way, same series మీకు హిందీలో కూడా దొరుకుతుంది. హిందీలో ఎలా వాడాలి, సపోజ్ నిదానంగా ఉండు, హిందీలో ఏమంటాము, ఓకే, శాంత్ రహియే, అలా సేమ్ హిందీ సిరీస్ కూడా ఫాలో అవ్వండి. సో స్టే కనెక్టెడ్, గుడ్ లక్, ప్రాక్టీస్ వెల్.